అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో చేయడంలో కారణం ఏమంటే, ఈ బెట్టింగ్ యాప్ల గురించి చాలామంది యువత నష్టపోతున్నారో వాళ్ళ జీవితాలు కూడా బలిగొనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఈరోజు మియాపూర్లో దాదాపు సినిమా రంగ ప్రముఖులు అయితేనేమి, బుల్లితెర నటీనటులు, సమాజంలో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారని మనం ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా యువతకి కూడా నేను ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి పోవద్దండి. ఎందుకంటే ఈ సినిమా యాక్టర్లు వాళ్ళ సంపాదననే ఇంపార్టెంట్గా చూసుకుంటున్నారు. దీని మీద వచ్చే పర్యవసానం వాళ్ళకి తెలియడం లేదు. కాబట్టి దయచేసి యువతకి నేను దీని జోలు పోవద్దండి అని మళ్ళీ ఒకటికి 2 సార్లు మొక్కి చెబుతున్నాను. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, ఇందులో కొంతమంది నటీనటులు, బుల్లితెర నటులు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే దీని పర్యవసానం తెలిసిన వాళ్ళు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడాలి. ప్రకాష్ రాజ్ గారి గురించి సీనియర్ సినీ యాక్టర్. ప్రతి విషయంలో అంటే మంచి ఏందో చెడు ఏందో ఆయనకి దేశంలో ఆయన్నే ప్రతి విషయం తెలిసిన విధంగా స్పందించేవాడు. ఇది మంచి, అది చెడు విధంగా. అటువంటి ప్రకాష్ రాజు గారు కూడా ఈరోజు ఈ కేసులో ముక్కయ్యాడు. అంటే ఆయన తెలివి అటువంటిదే. అంటే ఇదేనా ఆయన తెలివి? ఎందుకంటే ఏది జరిగినా స్పందించేవాడు దేశంలో ఎక్కడైనా. నిన్న రీసెంట్గా ప్రతిదానికి నరేంద్ర మోడీ గారు ఏదన్నా మాట్లాడినా, బీజేపీ ఏదన్నా మాట్లాడినా వ్యతిరేకంగా స్పందించే ప్రకాష్ రాజు గారు ఈరోజు ఈ కేసులో ముఖ్యనాడు. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పిఠాపురం సభలో మాట్లాడుతూ హిందీ గురించి మాట్లాడితే కూడా ఆయన వెంటనే ఏ సినీ యాక్టర్ కూడా స్పందించలేదు. అటువంటి ఆయన స్పందించండి, ఆయనకు చెప్పండి, ఆయనకు తెలుసో లేదో ఆయన ఏదో తప్పు మాట్లాడే విధంగా మాట్లాడాడు ప్రకాష్ రాజు గారు. అంత పరిజ్ఞానం ఉన్న ప్రకాష్ రాజు గారికి దయచేసి నేను చెప్తున్నా, నీకు ఈ బెట్టింగ్ యాప్లలో మీలాంటి వారిని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే నువ్వు కూడా ప్రమోట్ చేస్తున్నావు. అందులో నీకు ఈరోజు నీకు మియాపూర్లో నీ పేరు మీద కేసు బుక్ అయింది. ఇటువంటివి చాలామంది ఉన్నారు. అంటే కొంతమందికి తెలుసో తెలియదు అది ఆ విషయం ఏమనేది. కానీ మీరు ఇన్ని పరిజ్ఞానం ఉన్న మనిషి, మీరు ఈ యాప్ తెలిసి మీరు ప్రమోట్ చేస్తున్నారంటే దీన్ని ప్రోత్సహించిన వారు. కాబట్టి ఇందులో ఎవరైతే మీరు ప్రోత్సహించినారో, ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నా, లేకున్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా వాళ్ళ అందరూ ఉసురు నీకు తప్పక తగులుతుంది ప్రకాష్ రాజు గారు. ఎందుకంటే నువ్వు అన్నీ తెలిసిన పరిజ్ఞానం, దేశంలో ప్రతిదానికి స్పందించే వ్యక్తివి. కాబట్టి నీలాంటి వాళ్ళని ఇటువంటి నాకు తెలిసి మిగతా యాక్టర్లు అంటే పూర్తిగా పరిజ్ఞానం వాళ్ళు చేసే తప్పే. కానీ నువ్వు అన్నీ తెలిసిన నువ్వు పరిజ్ఞానివి. నువ్వు దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు. కాబట్టి ప్రకాష్ రాజు గారు నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. నీలాంటి వాళ్ళని నమ్మి ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి నువ్వు సమాధానం చెప్పాలా. నీకు సినిమాలలో నటించే అర్హత కూడా లేదు. నీకు సినిమా ఛాన్సులు కూడా రాబోయే రోజుల్లో ఏ నిర్మాత కానీ, ఏ దర్శకుడు కానీ నీకు రాబోయే రోజుల్లో ఎక్కడ నీకు నటించడానికి అవకాశం ఇవ్వకూడదని కూడా నేను సగటు భారతీయుని, అంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీ పట్టని చెప్తున్నా. నేను ఎందుకు ఆవేదన అంటే, నువ్వు ఎంతో ఆవేదన చెందుతున్నావు అన్నీ తెలిసిన విషయాలలో. మరి మిగతా మాకు కూడా ఇంత ఆవేదన మరి ప్రభావం ఎంతోమంది నువ్వు ప్రమోట్ చేసిన యాప్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? కాబట్టి ప్రకాష్ రాజు గారు, నువ్వు ఈ రోజుకి నీ సినిమాలు, నీ నటన పనిచేయాలా. నేను తీసుకునే నిర్మాతలు కూడా రాబోయే రోజుల్లో కూడా నేను దయచేసి వాళ్ళకి రిక్వెస్ట్ అనుకోండి. లేదంటే రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని మీరు సినిమాలు పెట్టుకున్నా కూడా మేము సినిమాలన్నీ అడ్డుకోవడానికి కూడా మేము అంటే మా లీగల్గా మాకున్న ప్రయత్నంలో మేము ప్రయత్నం చేస్తామని
తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింగం సోమశేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.